యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తన శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మూడో మాట తన తల్లితో. యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబ వ్యవస్థని మొట్టమొదటిగా ఏర్పరిచింది ఎవరండి? మొట్టమొదటి కుటుంబాన్ని ఏదేనులో కట్టినటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన సిలువుపైన వ్రేలాడుతూ కూడా, అంటే ఆయన కుటుంబ బంధాలకి ఆయనకున్నటువంటి బాధ్యతను ఏ రీతిగా కనపరుచుకుంటున్నారో మనం చూడవచ్చు. ఆయన సిలువుపైన వ్రేలాడుతూ కూడా, అంటే లోకంలో ఎవరు కూడా భరించలేనటువంటి బాధ, వర్ణించలేనటువంటి బాధ కదండి. ఎంతో శ్రమలో ఉండి కూడా ఆయన సిలువపైన వ్రేలాడుతూ కూడా ఆయన తన తల్లి కోసం ఆలోచిస్తున్నారు. తనకి ఉన్నటువంటి యొక్క బాధ్యతను నెరవేర్చడానికి ఆయన ఆలోచిస్తున్నారు. గమనించినట్లయితే మనం ఏదైనా ఒక బాధలో ఉన్నామనుకోండి, తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, భర్త లేదు, మన బాధే మనకి. ఇంకా ఎవరైనా కదిలిస్తే చిరాకు పడతాం, కోపడతాం. నా బాధ మీకేం తెలుసు, నా బాధ మీకేం అర్థం అవుతుంది కదండి. కానీ అయినా కూడా దేవాది దేవుడు అంత శ్రమ పడుతూ కూడా ఆయన తల్లి కొరకు ఎంత తప్పిస్తున్నారో, ఆ యొక్క బంధానికి ఆయన ఎంత విలువనిచ్చారో మనం అది చూసి నేర్చుకోవాల్సిన వారంగా ఆ యొక్క విలువను మనం కూడా నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. యేసయ్య మానవునిగా జీవించిన ఆ కాలంలో ఎన్నో మాదిరి కదండి. ఆయన చూసి మనం మొత్తం జీవితకాలము ఆయన ఏం చేశారో అన్నీ చూసి ఎంతో మాదిరి మనకు వదిలిపెట్టారు. అటువంటి మాదిరి ఇది ఏంటంటే కుటుంబ బంధాలకు, తల్లికి ఆయన ఇచ్చే విలువ, ఆ తల్లి పట్ల ఆయన ఇచ్చేటువంటి ఒక బాధ్యత, ఆయన చూపించేటువంటి బాధ్యత మనం అందరం కూడా గ్రహించగలిగే వారంగా ఉన్నాం. మనం ఈ యొక్క మూడో మాటను చూసినట్లయితే మనం చెప్పచ్చు, ద వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్, ద వర్డ్ ఆఫ్ లవ్, అన్నిటికన్నా మించి ద వర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే తన తల్లి పట్ల ఆయనకి ఒక ఎఫెక్షన్ ఉంది, ఒక ప్రేమ ఉంది. అంతకన్నా మించి తన తల్లి పట్ల ఆయన ఎంతో బాధ్యతను కలిగి ఉన్నారు. పాత నిబంధన గ్రంథమును మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదండి. దాంట్లో 5వ ఆజ్ఞగా నిర్గమకాండము 20 అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానించమంటే రిటైర్ అయిన తర్వాత దండేసి సాల్వ వేసి సన్మానించడమా? లేదు. అంటే చాలామంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు పట్టించుకోరు, చూడరు. చనిపోయిన తర్వాత అది పెళ్ళో తెలియదు, లేకపోతే అది జ్ఞాపకార్థ కూటమో తెలియదు, ఊరంతా పందిరేస్తారు. తల్లిదండ్రులకి ఉన్నప్పుడు ఏది కూడా పట్టించుకోరు, పెట్టరు. చనిపోయిన తర్వాత మా తల్లిదండ్రులకి ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్పేసి అన్నీ కూడా చక్కగా వండి భోజనాలు పెడతారు కదండి. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేసి ఆయన క్లియర్గా ఒక ఆజ్ఞను మనకి ఇస్తున్నారు. ఆ ఆజ్ఞ అలాగ ఉన్నట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చాలు, విధేయులై ఉండుడి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. కానీ ఈ రోజుల్లో విధేయత చూపించడం అనేది చాలా చాలా కష్టం కదండి. గౌరవంగా ఏదో పైకి భయపడినట్లు ఇలా వంగి వంగి మాట్లాడడం అనేది పైకి చేసేస్తారు. కానీ విధేయత చూపించడం అంటే తల్లిదండ్రులు ఏదని చెప్తే చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఎవరు కూడా లేరు. ఎందుకు అంటే ఎవరికున్న ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికున్న ఇష్టాలు వారికి ఉన్నాయి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. మీరు చెప్తే మేము చేయడం ఏంటి, మీ ప్లానింగ్ మేము మీ ప్లానింగ్ ప్రకారం మేము నడవడం ఏంటి, మా ప్లానింగ్స్ మాకు ఉన్నాయి కదండి.
కానీ అక్కడ ఇంకొక వచనం మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇదేంటండి? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. మనం ఇక్కడ చూసినట్లయితే నీకు మేలు కలుగుతుంది. మేలు కలగాలని ప్రతి ఒక్కరి ఆలోచన కదండి. ప్రతి ఒక్కరి ఆశ కూడా మనకి మేలు కలగాలి, మన జీవితంలో అంతా కూడా మంచిగా జరగాలి, ఆశీర్వాదంగా మన జీవితాలు మన కుటుంబాలు వర్ధిల్లాలి. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఇక్కడ ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞను మనకి ఇచ్చారు. ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని కొరకైనా ఈ యొక్క ఆజ్ఞను మనం పాటిస్తాము అనేటువంటి ఆయన ఆశ. అంటే ఆయన మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను మనం పాటించాలి. ఆజ్ఞను పాటించగలిగితే, అంటే ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. అప్పుడు అంటే నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయులై ఉండు. అప్పుడు నీవు నీ జీవితంలో అన్నీ మేలే జరుగుతాయి, నీకంతా మంచిగా జరుగుతుంది, నీ జీవితంలో ఆశీర్వాదాలే అన్నీ కూడా నీకు కలుగుతాయి. అయితే మనం తల్లిదండ్రుల విషయంలో లేదా అత్తమామల విషయంలో మనకి ఇచ్చిన కుటుంబ బంధాల విషయంలో, ముఖ్యంగా తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రులుగా మనకి ఇవ్వబడినటువంటి అత్తమామలు, వారి విషయంలో మన యొక్క వ్యవహార శైలి, అంటే మనం వాళ్ళ పట్ల ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం, ఏ రీతిగా మనం ఉంటున్నాం, మన ప్రవర్తన వారి పట్ల ఎలా ఉంటుంది దేవుడు చూస్తాడా అంటే తప్పకుండా చూస్తాడండి. ఎందుకంటే ఆయన మనల్ని సరిచేసే దేవుడు, నడిపించే దేవుడు, ఏదైనా కష్టంలో ఉంటే మనల్ని ఆదుకునే దేవుడు. కాబట్టి ఆయన చూస్తాడు, ప్రతి క్షణము మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఆయన పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు, చూచుచున్న దేవుడు ఆయన. కాబట్టి ప్రతి క్షణము మనం ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటుంది, తల్లిదండ్రులతో మనం ఏ రీతిగా మనం వ్యవహరిస్తున్నాము, మన అత్తమామలతో ఏ రీతిగా మనం వ్యవహరిస్తున్నాము దేవుడు తప్పకుండా చూచే దేవుడు కదండి. నా తల్లిదండ్రుల మధ్య ఉన్నది నా పర్సనల్ అండి, లేదంటే మా అత్తమామల మధ్య ఉన్నది నా పర్సనల్ అండి అనడానికి వీల్లేదు. పర్సనల్ అయితే అయ్యి ఉండొచ్చు, మనం ఇక్కడ గుంపుగా మనకు సహవాసంగా మనం కూర్చొని ఉన్నాం కదండి. కానీ దేవుడికి ప్రతి ఒక్కొక్కరుగా పర్సనల్. ఆయన పర్సనల్గా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రతిదీ కూడా, నీ ప్రవర్తన ఏంటి, నువ్వెవరితో ఎలా ఉంటున్నావు, ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బంధాలతో ఎటువంటి మంచి సంబంధాన్ని కలిగి ఉంటున్నావు అని దేవుడు చూస్తూ ఉంటాడనమాట. అయితే కొన్నిసార్లు కొంతమంది కుటుంబంలో పిల్లలంటే పిల్లలనే అనుకోవద్దు, మనం కూడా మన తల్లిదండ్రులకి పిల్లలమే కదండి. తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న పెద్ద అటువంటి తేడా ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు వారికి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. క్రైస్తవులు అన్యులే కాదు, క్రైస్తవులు కూడా, దేవుని ఎరిగిన వారు కూడా ఇష్టానుసారంగా తల్లిదండ్రులని దూషిస్తున్నారు. అటువంటి వారి కోసం దేవుడు ఇక్కడ వాక్యాన్ని రాయించారు. చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చాను. ఏమవుతుందండి అక్కడ? తల్లినైనా తండ్రినైనా గణపరచకుండా దూషించినట్లయితే తప్పక చావాల్సిందే, తప్పక మరణం పొందాల్సిందే. అది ఎవరు చెప్పారండి? అది దేవుడే సెలవిచ్చాడు. అంటే తల్లిని తండ్రిని మనం చూస్తున్నాం కదా, ఎన్నో న్యూస్ ఛానల్స్లో కానీ మన ఇంటి ప్రక్కన కుటుంబాల్లో మనం చూస్తుంటే తల్లిదండ్రులని దారుణంగా కొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముసలివాళ్ళు అయిపోతారు, వృద్ధాప్యంలో ఉంటున్నారు, సరిగా పట్టించుకోవట్లేదు. వారు ఏదైనా మంచాన్ని పడినప్పుడు ఏదైనా చేశారనుకోండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నీకు ఎంత చేసింది నీ తల్లి నీ తండ్రి, నీకు ఎంత చేశారు మర్చిపోతున్నారు. వారు ఏదైనా మంచాన్ని పడి ఉన్నా, లేదంటే వారు ఏదైనా కొన్ని ఆస్తి విషయాల్లో కానీ ఎంత తల్లిదండ్రుల్ని కొట్టేటువంటి పరిస్థితి తరచుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వింటున్నాం. అటువంటి వారు తప్పకుండా దేవుని శిక్షను పొందుతారనేసి ఇక్కడ వాక్యం చెప్తుంది. అది ఎంత నేరమో కూడా మనం ఇక్కడ గమనించాల్సిన వారంగా ఉన్నాం. అలాగే కొంతమంది తల్లిదండ్రుల విషయంలో
వారికున్న బాధ్యతను నెరవేర్చాల్సి వచ్చినప్పుడు వారు ఏ రకంగా ఉంటారో అదే అధ్యాయంలో 15వ అధ్యాయంలోనే 5వ వచనం కూడా చూద్దాం. మీరైతే మీరు మీ పారంపర్యాచారం నిరర్ధకము చేయుచున్నారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత, వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రులను కానీ అత్తమామలు కానీ చూడాల్సిన బాధ్యత పిల్లలుగా మనకుంది, మన బిడ్డలకు ఉంది కదండి. చిన్నప్పుడు చక్కగా తినకో చిన్నప్పటి నుంచి కష్టపడి బిడ్డల్ని పెంచుతారు తల్లిదండ్రులు. వాళ్ళని ఒక మంచి స్థితిలో పెడతారు, అప్పులు చేసి చదివించి మంచి ఉద్యోగంలో, ఇంకా విదేశాలకు పంపించి వాళ్ళని ఒక స్థితిలో ఉంచుతారు. మరి తల్లిదండ్రుల యొక్క బిడ్డలకి వారు చేయవలసిన బాధ్యతను వారు నెరవేర్చినప్పుడు, మరి తల్లిదండ్రులకి బిడ్డలు చేయవలసిన బాధ్యతకి వచ్చేసరికి వీరెందుకు వెనకడుగేస్తున్నారు, పట్టించుకోకుండా ఉంటున్నారు? వాక్యంలో చెప్తున్నాడు కదా, అంటే దైవార్పితం అంటే అమ్మా నాన్న నేను మిమ్మల్ని చూడాలి, మీకు ఇవ్వాలి, కానీ నేను దేవునికి ఇవ్వాలని అనుకున్నాను, నేను మిమ్మల్ని చూడడం నా బాధ్యతే, అయినా కూడా నేను దేవునికి ఇవ్వాలని నేను అనుకున్నాను. అది ఇంకా ఎంతో మంచిది, ఆశీర్వాదకరం కదా. అలా తప్పించుకునే ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టే దేవుడు ఇక్కడ వాక్యాన్ని రాయించాడు. అలా చేసినట్లయితే దేవుని వాక్యము నిరర్ధకము. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నెరవేర్చడం అంటే అన్యులకి తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కానీ దేవుని తెలిసిన వారు కూడా ఎలా ఉంటున్నారంటే వారి బాధ్యత నిర్వర్తించట్లేదు. పెద్దవారైన తల్లిదండ్రుల్ని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి దినాల్లో ఎన్నో ఓల్డేజ్ హోమ్స్ మనం చూస్తున్నాం కదండి. ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఇంకేంటంటే ఇంకొక పర్సన్ ఉండడం ఇష్టం లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తల్లి తండ్రి ఆ బిడ్డలు వాళ్ళే ఉండడం అలవాటు అయిపోయి ఇంకొక మనిషి, తల్లి అయినా తండ్రి అయినా తల్లిదండ్రులైనా అత్తమామలైనా ఎవరైనప్పటికీ కూడా వారు ఉండడానికి ఇష్టపడట్లేదు. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారండి చర్చిలో, చాలా మంచి ప్రేయర్ఫుల్ అనమాట ఆవిడ. ఇక్కడ కాదు, అసలు ఆవిడ ప్రార్థన చేసిందంటే ఎంత ఘాటుగా ఉంటుందంటే మంట వచ్చేటంత ఘాటుగా ఉంటుంది ఆవిడ ప్రార్థన. దేవుని విషయం, దేవుని మాటలు ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు అంత అనర్గళంగా, అసలు అద్భుతంగా, అసలు ఆవిడ అసలు ఇలాంటి ఒక దైవికమైన వ్యక్తి లేదు అన్నట్లే ఆవిడ ఉంటుంది. కానీ ఇంటి దగ్గర చూసినట్లయితే వాళ్ళ అత్తమామలకి ఆవిడ అన్నం పెట్టదు, సరిగా పట్టించుకోదు. వాళ్ళని ఎలా చూస్తుంది, ఒక పురుగును చూసినట్లు. మేము చూసిన పరిస్థితి అనమాట అది, మా కళ్ళ ముందు జరిగేటువంటిది. ఏదైనా వచ్చింది అంటే వారిని దూషించడం, పనులన్నీ పెద్ద ఆవిడ ముసలావిడ చేస్తుంది. మళ్ళీ పక్కింటి వాళ్ళకి ఏమీ తెలియకూడదు. వాళ్ళకి ఏదైనా ఆకలేస్తుంటే పక్కింటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఏం పెట్టకూడదు. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో క్రైస్తవ బిడ్డలకు కూడా ప్రార్థన చేసేవారు, వాక్యం చదివేవారు, అదే నోటితో ప్రార్థన చేస్తారు, అదే నోటితో వాక్యం చదువుతారు, అదే చెవులతో వాక్యాన్ని వింటారు. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ బాధ్యత, వాక్యం చదివేస్తారు, చెప్పేస్తారు, కానీ ఆ బాధ్యతను నిర్వర్తించరు. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? మన జీవితాల్లో మంచి జరగాలి, మన జీవితాల్లో అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉండాలి, మన జీవితాలన్నీ మేలుకరంగా ఉండాలి అన్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ మనం ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలండి. అలాగే సామెతలు 23-25 వచనములు, 23 అధ్యాయం 25 వచనంలో చూస్తే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. తల్లిదండ్రుల్ని హింసించేవారిగా, బాధ పెట్టేవారిగా, మన బాధ్యతను విస్మరించేవారిగా తల్లిదండ్రుల పట్ల దాని నుంచి మనం తప్పించేవారిగా ఉండొద్దు. కానీ ఎలా ఉండాలంటండి, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి, వారిని ఘనపరచాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. అలా అయితే దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో ఫుల్ఫిల్ చేస్తారనమాట. దేవుడు అలా చేశారండి, తన తల్లిని సంతోషపెట్టారు, తనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చారా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తల్లిగా మరియమ్మ గారు ఆ యేసుప్రభు వారు గర్భంలోనికి వచ్చిన దగ్గర నుంచి కూడా
ఆవిడ ఆయన శిలువ మరణానికి అప్పగించే వరకు కూడా ఆ దినాలన్నిటిలో ఆవిడ ఎన్నో అనుభవాలు గుండా ఆవిడ వెళ్ళి ఉంటారు కదా. అక్కడ శిలువ పైన వేలాడుతున్నది ఆమె కన్న కొడుకు. ఆ పరిస్థితి నిజంగా ఆ బాధ అనేది ఎంత ఒక తల్లికి. అయితే అక్కడ ఎంతోమంది ఉన్నారు కిందన, సిలువ వేసినప్పుడు కిందన ఎంతోమంది నిలబడి ఉన్నారు కదండి. అయితే కొంతమంది దేవుని దూషించేవారు ఉన్నారు, కొంతమంది కొంతమందికి ఆయన మెస్సయ్య అయ్యో అని చెప్పేసి ఏడ్చేవారుగా ఉన్నారు. కానీ ఆమెకు మాత్రం కుమారుడు కదండి. కుమారుడు అంటే అది పేగుబంధం, రక్తబంధం. అది నిజంగా ఏదైనా ఒక గృహంలో ఒక చేతికి అందిన కొడుకు, చక్కగా ప్రేమగా చూసుకుంటున్న కొడుకు, బాధ్యతగా చూసుకుంటున్న కొడుకు సడన్గా చనిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన, ఎంత బాధ. అయ్యో నన్ను ఎవరు ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరున్నారు, ఈ బాధ్యత నిర్వర్తించే వాళ్ళు ఎవరున్నారు, ఇంత ప్రేమ గల కొడుకుని నేను కోల్పోయానే అనేసి ఈ యొక్క ప్లేస్ని భర్తీ చేసేవాళ్ళు ఎవరున్నారు అని ఆ తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క రోదన, వేదన మనం మాటల్లో చెప్పలేం. అటువంటి పరిస్థితిలోనే మరియమ్మ గారు ఉన్నారు. ఎందుకు అంటే చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆ సమయానికే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన సమయానికే యేసేపు గారు మరణించారు. కానీ ఇప్పుడు అంత బాధ్యతగా ఏదైనా అవసరం వచ్చిందంటే నా కొడుకున్నాడని ఆవిడ ఆధారపడుతుంది కొడుకు పైన. ఇప్పుడు ఆ యొక్క ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు అని ఇంతకుముందు ఆవిడ యేసుక్రీస్తు వారు చిన్నగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయాన్ని తీసుకెళ్ళినప్పుడు లూకాసు వార్త 2:35 వచనంలో సిమియోను ఒక మాట పలుకుతారు. ఏంటి అంటే, నీ హృదయంలో ఖడ్గము. అయితే ఇప్పుడు ఆయన చేతులకి మేకులు వేస్తున్నారు, ఆయనకి తలకి ముళ్ళు కిరీటం పెడుతున్నారు, కొరడాలతో ఆయన్ని కొడుతున్నారు. మరి ఒక్కొక్క దెబ్బ పడినప్పుడు, ఆ మేకు పడినప్పుడు, ఆ ముళ్ళ కిరీటం గుచ్చుకున్నప్పుడు నిజంగా ఆమె హృదయంలోనికి ఒక కత్తి దూసుకెళ్ళినట్టే ఉంటుంది కదండి. ఆ బాధ ఏంటి, దేవా నీ కోసం నా జీవితాన్ని ఆ కుమారుడు తన హృదయంలో అనుకుని ఉండొచ్చు, నేను ఎన్ని గర్భంలో మోసినప్పుడు ఎన్ని నిందలు అనుభవించాను, నేను ఈ యొక్క జీవితాన్ని ఆయన కోసం సమర్పించుకున్నాను, నాకేంటి వేదన, నా భవిష్యత్తు ఏంటి అని ఆమె చాలా వేదనలో ఉండొచ్చు. కానీ ప్రభువారు ఆ యొక్క హృదయాన్ని గ్రహించిన వారే, అమ్మ నిన్ను వదిలిపెట్టను, నేను నా బాధ్యతను మర్చిపోయేవాడిని కాదు, నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టేవాడిని కాదు అనేసి ఆయనకి ఇష్టమైనటువంటి శిష్యునికి ఆయన యొక్క రొమ్ముని ఆనుకున్నటువంటి శిష్యునికి దేవుడు ఆ తల్లిని అప్పగిస్తాడు కదండి. ఎందుకు ఆ శిష్యుని అంటే ఆ బాధ్యతను, ఆ యొక్క తల్లి బాధ్యతను ఆ శిష్యునికి అంటే ఎంతో ప్రేమించేటువంటి ఆ యోహాను గారికి ఆ యొక్క తల్లిని అప్పగిస్తారు. ఎందుకు ఆ యొక్క యోహానికే తల్లిని అప్పగించారంటే, శిష్యులు ఉన్నారు కానీ ఆ సమయానికి ఎవరో కనిపించలేదు కదా, పారిపోయారు ఎక్కడి వారు అక్కడే. ఇంకా కూడా ఏమన్నారు, ఆయన ఎవరో మాకు తెలీదు అని బొంకినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ నమ్మకంగా ఆయన కోసం నిలబడ్డారు కూడా. మన యొక్క ఒక రిలేషన్, కన్న తల్లిని ఒక కొడుకు స్థానంలో, ఆయన స్థానంలో వేరే ఒకరికి అప్పగించడం అనేది ఎంతో పెద్ద విషయం కదండి. అది ఎంతో పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను యోహాను గారికి అప్పగించి ఆయన ఆ యొక్క తల్లి కుమారునిగా తల్లి యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చారు కదండి. మనం కూడా, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, మనకి ఇచ్చిన కుటుంబంలో ఇంకా రిలేషన్స్ ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని, మన అత్తమామల్ని, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, ఆ యొక్క మాదిరి, ఆయన కుటుంబ బాధ్యతల పట్ల ఎలా ఉన్నారు, తల్లి పట్ల ఎలా వ్యవహరించారు, ఆయన బాధ్యతను ఎలా నెరవేర్చారు, అవన్నీ కూడా ఈ మాదిరిని చూసి మనం కూడా ఆ రీతిగా మనం ఉండేలాగా మనం ప్రయత్నిద్దామండి. చివరిగా ఒక మాట, ఆయన ఏంటంటే ఎంతో ప్రేమగల రక్షకుడు, ఎంతో జాలి గల బాధ్యత గల కుమారుడు ఆయన, అలాగే ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ఇటువంటి లక్షణాలన్నీ మనం కలిగి ఉన్న ఇంత గొప్ప దేవుని బట్టి మనం మరి ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక.